నేను పెద్ద బిల్డబుల్ గా మా అమ్మకి నేను హెయిర్ కట్ చేసుకునే వెళ్తున్నానని చెప్పేసి వచ్చాను. ఏదో సండే ఫండే దుమ్ము లేపేస్తాం అనుకుంటే ఇది ఎట్లుందంటే ఇక్కడ ఒక ఎగ్ వేసి మ్యాగీ చేసేయచ్చు. మొదలెడదామా? యా. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు సండే అంటే తెలుసు కదా, ఫన్ డే. యా, ఏం ఫన్ ఉంటుంది ఏంటో. ఎనీవేస్, యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ ఏం వీడియో అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్. సో అందువల్ల ఈరోజు సండే ఏదో తీద్దామనేసి, ఏదో ఉంటే లైక్ మనం ఇప్పుడు నా హెయిర్స్ చూసారు కొంచెం లాంగ్ ఉన్నాయి, హెయిర్ కటింగ్కి వెళ్తున్నాను. నా హెయిర్ కటింగ్ యాక్చువల్గా లాంగ్ లెంత్ పెట్టుకుందాం అనుకున్నాను, బట్ కొన్ని డ్యామేజ్ హెయిర్స్ అండ్ నాకు ఇంకోటి ఏంటంటే చిరాకు, కొంచెం గాలి కొట్టింది అనుకో నా మొహం పైన. ఈ హెయిర్స్ ఉన్నాయి కదా, ఒక పక్క దూకుంటాను, మళ్ళీ రెండు పక్క మిడిల్ పాపిట్ వచ్చినట్టు అయిపోతుంది. ఇప్పుడు కూడా చూడండి, ఇటు పక్క కొంచెం హెయిర్స్ వచ్చాయి, అట్లా పెట్టాలి మొత్తం ఒకే పక్క వచ్చేటట్టు కటింగ్ చేసుకున్నా. బట్ కొంచెం లెంత్ అవగానే ఇది మళ్ళీ ఇట్లా దీనికి ఇష్టంగా ఆడుకునేస్తుంది. సో దీని కథ ఏంటో కూడా తేలుదాం ఈరోజు. అలాగే కటింగ్ షాప్ లో కూడా మేము ఒక రీల్ ట్రై చేద్దామని ఉన్నాము. సో చూద్దాం వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరా ఏం జరుగుతుంది అనేసి. ఒప్పుకోకపోయినా అడిగేసి చేద్దామనేసి. సో యా, ఎందాకైతే చూడండి చాలా క్రేజీగా ఉండిపోతుంది. సో యా, ఇంకా మేము బయలుదేరేసాం హెయిర్ కటింగ్ షాప్ కి. అండ్ ఇద్దరు వచ్చి బ్లాక్ సేమ్ పించ్. నువ్వు హెయిర్ కట్ చేసుకుంటావు లేదా? చేసుకున్నాను వచ్చినట్టు. అవునా? ఓహో, తను కూడా హెయిర్ కటింగ్ చేసుకుందామని వచ్చాడు. సో ఇద్దరు హెయిర్ కటింగ్ ఈరోజు. లెట్స్ గో. వచ్చేసాం మనం కటింగ్ షాప్ దగ్గరికి అయితే. అండ్ నువ్వేం హెయిర్ కట్ చేసుకుంటావు? పుల్లింగో, తమిళనాడా? నేను చేసుకునే కటింగ్ ఇంట్లో నన్ను తిడతారు, అట్లా చేసుకుంటాను ఇప్పుడు. నేను చేస్తానే అసలు ఇప్పుడు చూద్దాం ఇంట్లో. నా తల్లి కాదు, నువ్వన్నా ఏదన్నా కట్ చేసుకొని పోతావు, నేను కట్ చేసినట్టు కూడా ఉండదు, అట్లాంటి కటింగ్ చేసుకొని పోతావు. ఇప్పుడు జస్ట్ ఇది ఇక్కడ కళ్ళు తిరిగినాయి కదా, ఇది కొంచెం తీపిచ్చేసి వెనకాల కూడా లైట్గా కొన్ని పెద్ద చిన్న ఉంటాయి కదా, అంతా తీపిచ్చేస్తే మన కటింగ్ అయిపోతుంది. దాని మీద చేసుకోకుండా ఇలాంటి కటింగ్ కావాలా? చేస్తాడులే, చేయలేడు అంటే మళ్ళా చెప్పు. నువ్వు నీకు ప్లేస్ మనం అందరూ బ్లాక్ కూడా వేసుకొచ్చాను, వర్కర్ లానే కనిపిస్తున్నారు. అండ్ గైస్, మమ్మల్ని అయితే ఒక 20 minutes వెయిట్ చేయమన్నారు. చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఫుల్గా. మనం అయితే మన సీట్ లో వచ్చేసాము, బట్ మన కటింగ్ చేసే వాళ్ళు అయితే రాలా ఇంకా. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ చెప్పాను కదా మీకు, నేను రీల్స్ ఒకటి తీద్దాం అనుకున్నాం, బట్ ఒకరిని అడిగినాను, అతను వచ్చి కొంచెం సిగ్గుపడతా ఉన్నాడు చేద్దామంటే. సో ఈవిడ వెనకాల చూస్తున్నారు కదా, ఈయన వస్తారు మన వీడియో చేసేకి. సో ఈయన ఆల్రెడీ ఎవరికో చేస్తున్నారు, అండ్ కంప్లీట్ అయిపోతే దెన్ మన వీడియోకి అయితే వీడియో ఆన్ చేయలేదు మంచిగా. నాదైతే ఏం కటింగ్ మా వాడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇది ఎట్లుందంటే ఇక్కడ ఒక ఎగ్ వేసి మ్యాగీ చేసేయచ్చు. నీకు చేస్తే బాగుంది మొత్తం. సో గాయస్, మన హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఇదనమాట నాది అండ్ మనవాడు హెయిర్ కట్. తనకి ఎక్కువ లేట్ అయింది యాక్చువల్గా, నాదైతే చాలా ఈజీగా అయిపోయింది. లపట అనేసి 2 minutes అయిపోయింది. అండ్ మాతో ఒకటి ఇష్యూ జరిగింది. ఆడ ఒక రీల్ చేస్తామని చెప్పాం కదా, ఆ రీల్స్ చేసేటప్పుడు ఫస్ట్ టేక్ లో కెమెరాని మేము ఆన్ చేయాల, అట్లే చేసుకుంటాను. చాలా పోయింది అందరూ. బట్ ఎనీవేస్ మళ్ళీ ఇంకో టేక్ తీసుకున్నాము. సో సక్సెస్ఫుల్లీ అది కూడా అయిపోయింది. ఇంకా కటింగ్ కూడా అయిపోయింది, ఇంకా ఇంటికి పోతున్నాం. చలో బాయ్. నేను పెద్ద బిల్డబుల్ గా మా అమ్మకి నేను హెయిర్ కట్ చేసుకునే వెళ్తున్నానని చెప్పేసి వచ్చాను. అంటే ఇప్పుడు ఇది హెయిర్ కట్ చూసి మా అమ్మ రియాక్షన్ మళ్ళీ ఉంటుంది. వచ్చిన వారం చూస్తా కటింగ్ కోసం నీవే చూస్తా కూర్చోను. లంచ్ టైం. సండే చికెన్ చేయకుండా తిను అప్పుడు మంచిగా. సో గైస్, బాగా మెక్కేసి ఇంకా నేను బయటికి వచ్చేసాను. ఇంకా స్టాండ్ తీసుకొని ఇంకా రీల్స్ చేద్దామనేసి. ఆడు అప్పుడే వచ్చేసాడు, బట్ వర్షం పడతా ఉంది. నేనే కొంచెం ఇంటికాడ వెయిట్ చేసి మళ్ళీ ఇప్పుడు వస్తున్నా.
చాలా బాగుంది క్లైమేట్ ఈరోజు. ఎక్కడున్నాడు వెతకాలి ఇంకా. ఏ కాడ వర్షం వచ్చిందని ఆడ దాముకునేనాడేమో. దొరికాడు. మొదలెడదామా? యా సో గైస్ మేము ఏదో ఒక వీడియో అయితే చేసి వచ్చాము. యాక్చువల్గా ఒకటైతే అనుకున్నాము సోలో కొన్ని సాంగ్స్ టైప్ ఏదన్నా స్టైలిష్గా చేద్దామనేసి. బట్ తనకి అవుట్ఫిట్ సెట్ అవ్వలేదు అనేసి, సో రేపు మంచి అవుట్ఫిట్ వేసుకొని ట్రై చేద్దామని చెప్పాడు. సో లైట్గా ఒక కామెడీ రీల్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో కూడా టైం అయిపోయింది, అందుకు అది సగమే చేసి వచ్చేసాం. ఏం పని లేదు, ఇంకో స్నాక్స్ ఏమో స్నాక్స్ టైం తింటున్నాము. ఏదో సండే ఫన్ డే దుమ్ము లేపేస్తాం అనుకుంటే ఇదేదో లాస్ట్కి టేడే మేరే డే అయిపోయింది. సో గాయ్స్ సాయంత్రం నేను అలా బయటకు వచ్చాను. అండ్ ఇక్కడ ఈ షాప్ అయితే కనిపిస్తుంది నాకు. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, వెనకాల కనిపిస్తాను మీకు. అంటే శాండ్విచ్, మొజిటో, డ్రింక్స్, షేక్స్, మ్యాగీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో నేనైతే ఇంకా మ్యాగీ తిని చాలా రోజులు అయింది, మ్యాగీ ట్రై చేద్దాం అనేసి సో చికెన్ మ్యాగీ అయితే ఆర్డర్ చేశాను. అండ్ దీని లొకేషన్ వచ్చి వెస్ట్ చేసి కొంచెం ముందు వచ్చారంటే ముంబై కుల్ఫీ పక్కనే ఉంటుంది. నాకు ఆకలిస్తుంది, బట్ అది ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే తినేసాను అండ్ ఇంకా ఇంటికి బయలుదేరుతున్నా. యాక్చువల్గా నేను వాక్లోనే వచ్చాను, సో అట్లే వాక్లోనే పోతున్నా. ఎందుకో చిరాకేసి వచ్చేసాను, కానీ ఇప్పుడు మళ్ళీ అంత దూరం మళ్ళీ నడచాలి. చాలా దూరం నేను నడుచుకొచ్చేసాను ఇడికి. వచ్చేటప్పుడు ఏం తెల్లా, ఇంకా బాగా మెక్కేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కదా. సో ఇప్పుడు అనిపిస్తూ ఉంది చాలా దూరం వచ్చేసాం రా, ఎట్లా పోవాలా అనేసి. ఇంటికి వచ్చేసాను నేను. ఇంకా లంచ్ టైం కూడా ఏం చేస్తాను, సారీ డిన్నర్ టైం కూడా ఏమి, ఇంకా డిన్నర్ చేద్దాం. ఏం చేస్తారు? क्या बना मखाना? क्या बना? Egg rice. చలో. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. యా ఇలా వచ్చిందనమాట మన సండే. అండ్ మీరేం స్పెషల్ చేశారో సండే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు నేను ఇంకా పడుకుంటాను వెళ్ళి. సో యా, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్.